వైసీపీ మాజీ నాయకుడు రాజ్యసభ ఎక్స్-ఎంపీ విజయసాయిరెడ్డి టైం కోసం చూస్తున్నారా? సరిగ్గా సమయం చూసుకొని జగన్ పై విరుచుకుపడబోతున్నారా అంటే పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే చర్చ సాగుతోంది. ఎందుకంటే తాను రాజకీయాల నుంచి పూర్తిగా బయటకొచ్చినా తనకు జగన్ కోటరీ పదే పదే రెచ్చగొడుతోందని, తాను నోరు విప్పితే మామూలుగా ఉండదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారాయన. ఇటు జగన్ కూడా సాయిరెడ్డి విషయాన్ని తరచుగా మాట్లాడుతున్నారు. ఆయన రాజ్యసభ సీటును చంద్రబాబుకు అమ్మేశారని, చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి ఆయన అమ్ముడు పోయారని పెద్ద మాటే అనేశారు. మరి అంత మాట అన్నాక కూడా సాయిరెడ్డి జగన్ను ఒక్క మాట కూడా అనలేదు. అంతేకాదు, తన పేరుతో మీడియాలో ప్రచారంలోకి వచ్చిన ఓ మెసేజ్ను కూడా ఆయన ఖండించారు. ఇది నాది కాదని తేల్చి చెప్పారు. అలాగని జగన్ అనేస్తే సాయిరెడ్డి పడతారా అంటే అస్సలు పడరు. కానీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటే సమయం కోసం. అదే ఖచ్చితమైన సమయం చూసుకొని ఆయన కూడా చెలరేగే అవకాశం ఉందని పరిశీలకులే కాదు, పొలిటికల్ సర్కిల్స్లోనూ వినిపిస్తున్న మాట. ప్రస్తుతం విజయసాయిరెడ్డి చాలా అవమానంతో రగిలిపోతున్నారట. ఆయన వరుసగా పెడుతున్న ట్వీట్లలో ఒకే ఒక అంశం కామన్గా ఉంది. జగన్ కోటరీ తనను తీవ్రంగా అవమానించిందని, వారి మాటలు విని జగన్ తనను దూరం పెట్టారని, ఆ కోటరీకి తాను బలయ్యానని ఆవేదన వెళ్లగక్కుతున్నారు. జగన్ కోటరీకి ఏ రాజకీయం తెలియదని, కానీ జగన్ వారినే నమ్ముకుంటున్నారని అన్నారు. జగన్ కోటరీ తనను గట్టిగా రెచ్చగొడుతోందని, తాను గనుక ఇరిటేట్ అయితే అసలు బాగుండదని ఆయన ఇవ్వాల్సిన కోటింగ్ అయితే చాలా షార్ప్గా స్ట్రాంగ్గానే ఇచ్చేశారు. లేటెస్ట్గా చూస్తే ఆయన సుదీర్ఘమైన ట్వీట్ వెనుక కూడా ఇదే ఉంది. అందులో ఆయన ప్రస్తావించిన అంశాలు చూస్తే, జగన్ కోసం తాను ఏ పాపం ఎరగకపోయినా 21 కేసులను నెత్తిన వేసుకుని 16 నెలల పాటు జైలుకు వెళ్లానని కూడా చెప్పుకున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం జగన్ తనను 4 ఏళ్ల పాటు దూరం పెట్టారని, ఇదంతా ఆ కోటరీ వల్లనే అంటున్నారు. ఇలా తన గురించి జగన్ కోటరీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా కాస్త ఘాటుగా స్పందించారు. తాను ఇప్పుడు ఏ రాజకీయాల్లోనూ కొనసాగడం లేదు, ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదు. అలాంటిది తాను చంద్రబాబు, నారా లోకేష్ను కలవాలనుకుంటే ఎవ్వరికీ భయపడేది లేదని, నేరుగా వెళ్లి వాళ్ళను కలుస్తాను తప్ప వారికి సంబంధించిన వ్యక్తులను కలిసే అవసరం తనకు లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. కడపలో మహానాడు జరిగిన టైంలో విజయసాయిరెడ్డి తనకు చంద్రబాబు, నారా లోకేష్ గతంలో రాజకీయ ప్రత్యర్థులని, ఇప్పుడు కాదని పోస్ట్ చేయడంతో టీడీపీ నేతలకు, కార్యకర్తలకు విజయసాయిరెడ్డి మంచి బూస్ట్ ఇచ్చారని అంటున్నారు. ఇక లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ, లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికే తాను ఆ పార్టీ నాయకుల్ని కలిశారని జగన్ గారి కోటరీ అంటుందన్నారు. మరి అసలు స్కామే లేనప్పుడు తానేం చర్చిస్తానని ఆయన ప్రశ్నిస్తున్నారు. స్కామ్ గురించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే తప్ప వేరే ఎవ్వరిని తాను ప్రస్తావించలేదన్నారు. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండొచ్చేమో గానీ జగన్కు ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద చూస్తే తనను కెలకొద్దు అని విజయసాయిరెడ్డి హెచ్చరిస్తున్నట్టుగానే ఉంది. తనను కెలకడం వల్ల కోటరీకి పోయేదేదీ లేదని జగన్కే నష్టం అంటున్నారు ఆయన. ఇక తాను 3 తరాలుగా వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడని చెప్పుకున్నారు. ఆయన తాజాగా చేసిన సుదీర్ఘమైన ట్వీట్లో సైతం జగన్కు నష్టం కలిగించాలని చూస్తున్నారని అంటున్నారు. జగన్ మీద ఆయన ఒకంత సాఫ్ట్ కార్నర్ను చూపిస్తున్నారని చెప్తున్నారు. మరి కోటరీ వర్సెస్ విజయసాయిరెడ్డిగా మారి ఆయన పార్టీ నుంచి దూరంగా ఉన్న ఈ వ్యవహారంలో అధినాయకత్వం జోక్యం చేసుకుని కోటరీని కంట్రోల్లో పెట్టి సాయిరెడ్డి గురించి ఏమీ అనకుండా చూస్తుందా, లేదంటే కెలికి తనకే నష్టం తెచ్చుకుంటుందా అన్నది చూడాలని అంటున్నారు. దీంతో జగన్ బ్యాచ్ మరోసారి గనుక విజయసాయిరెడ్డిని కెలికితే భారీ స్థాయిలో రిటర్న్ గిఫ్ట్ సిద్ధం చేస్తారని అంటున్నారు. రాజకీయ మేధావిగా గుర్తింపున్న విజయసాయిరెడ్డికి వైసీపీ, జగన్ రహస్యాలన్నీ తెలుసు. పార్టీతో పాటు జగన్ వ్యక్తిగత విషయాలు కూడా ఆయనకు బాగా తెలుసు. జగన్ మీద సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అవి కీలక దశలో ఉన్నాయి. ఈ సమయంలో గనుక విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారితే జగన్కి పీకల దాకా కష్టాలు చుట్టుముడతాయని అంటున్న వారే ఉన్నారు. విజయసాయిరెడ్డితో పెట్టుకోవడం అంటే ఇబ్బందులను కోరి ఆహ్వానించడమే అని అంటున్నారు. వరుసబెట్టి వైసీపీకి సన్నిహితులు శత్రువులుగా మారుతున్న వేళ వారందరికంటే అతిపెద్ద ప్రత్యర్థిగా విజయసాయిరెడ్డి మారే పరిస్థితి అయితే తెచ్చుకోకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే వైసీపీ వర్సెస్ విజయసాయిరెడ్డి ఎపిసోడ్ అలా కొనసాగుతూనే ఉంది. ఇక కూటమి ఎటు వైసీపీని దెబ్బతీయాలని చూస్తోంది. ఈ రకమైన రాజకీయాల్లో వ్యూహాల లేమి ఉంటే వైసీపీ పూర్తిగా టార్గెట్ అవుతుందని విశ్లేషణలున్నాయి. మరోవైపు చూస్తే విజయసాయిరెడ్డి జగన్ కోటరీ మీద, జగన్ మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, ఆయనకు సరైన సమయం చూసుకుంటున్నారని, తప్పకుండా ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేస్తారని అంటున్నారు. దాంతో వైసీపీకి ముందుంది ముసళ్ల పండుగ అన్న చర్చ అయితే సాగుతోంది. నిజానికి చెప్పాలంటే వైసీపీ అంతర్గత సంగతులే కాదు,
జగన్ అంతర్గత విషయాలు కూడా సాయి రెడ్డికి బాగా తెలుసు. సో ఆయన నోరు విప్పితే లేదంటే సిబిఐ ఈడీ కేసులు అప్రూవర్గా మారితే అది నిజంగా జగన్ కు భారీ షాక్ ఇచ్చే పరిణామంగా మారుతుందని బహుశా ఆ సమయం కోసమే సాయి రెడ్డి ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఇంత జరిగినా జగన్ తనను అమ్ముడు పోయారని అన్నా మౌనంగా ఉన్నారని పరిశీలకులు, విశ్లేషకులు, మేధావులు సైతం అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.